8 గంటలు అయితే చాలు మంగళగిరిలోని లోకేష్ నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంటోంది. ఆ మాటకు వస్తే ఈ హడావిడి ఉదయం 6 గంటల నుండే షురు అవుతుంది. వారంలో అన్ని రోజులు ఏ ఒక్క రోజును మినహాయించకుండా ప్రతిరోజు తన దైనందిక చర్యలో ప్రజా దర్బార్ను ఒక భాగంగా మార్చుకున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తాను చేస్తున్న పనిని లో ప్రొఫైల్ గా ఉంచుకోవడం గమనార్హం. సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేసుకున్నా తాను చేస్తున్న రోజువారి పని మీద అందరి ఫోకస్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేష్ ప్రజా దర్బార్ ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, ఏపీలో అధికార పక్షంలోని కూటమి ప్రభుత్వంలో మరే నేత కూడా ఈ తరహా ప్రజా దర్బార్ ను రోజు నిర్వహించట్లేదని చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుండి 2 గంటల పాటు ఈ ప్రజా దర్బార్ సాగుతుందని, తమ వద్దకు సమస్యలతో వచ్చే వారికి కొత్త ధైర్యాన్ని ఇచ్చి పంపుతున్న లోకేష్ తీరు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే తొలిసారి మంగళగిరిలో ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలు అవడం లోకేష్ లో చాలానే మార్పులకు కారణమైందని చెప్పాలి. ఇటీవలే ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించిన లోకేష్ ప్రభుత్వ ఏర్పాటు మొదలు ప్రతినిత్యం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రచారం తక్కువ, ఫలితం ఎక్కువ ఉండేలా చూసుకోవడం, లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవడం, కష్టంలో ఉన్నవారు ఎవరైనా సరే తనను కలిసేందుకు ప్రతిరోజు ఎదురు చూస్తుంటానన్న సందేశాన్ని తన ప్రజా దర్బార్ ద్వారా పంపారని చెప్పాలి. క్యూ పద్ధతిలో లోపలకు పంపడం, అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్న వారి వద్దకే వెళుతున్న నారా లోకేష్ లో కొత్త నాయకుడిని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజల ప్రయోజనాలకు పరిమితి లేకుండా ఏపీ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి అవసరమైనా తనను కలవాలని ఎవరనుకున్నా వారికి తాను అందుబాటులో ఉంటానన్న భావనను కలగజేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారంటున్నారు. మొత్తానికి ప్రజా దర్బార్ తో సరికొత్త ఇమేజ్ ను లోకేష్ మూటగట్టుకున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.